ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూస్తే మన ఒక్కసారి దేశాధినేతగా మన ప్రియతమ సీఎంను చేస్తే అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలనో, ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఆ వనరులన్నీ ఎట్లా దేశానికి ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో మన సీఎం చేసి చూపిస్తాడు అధ్యక్ష. తెలంగాణ జాతిపిత ధైర్యం చూసినాక కూడా ఒకే ఒక్కడని, బక్కపల్చుండని, ప్రాంతీయ పార్టీలతోటి కలుస్తుండని, ఏమవుతుందని వాళ్ళందరూ ప్రతిపక్షాలు అనుకుంటారు, బీజేపీలు గిట్ట. కానీ ఒక చిన్న సుమతి శతకం చెప్తా అధ్యక్ష. చిన్నప్పుడు వాళ్ళు ఎంత బలమైన ఉండొచ్చు, ఒక బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కి చావదే సుమతి. ఇది కరెక్ట్గా వాళ్ళకి బీజేపీలోకి సూట్ అవుతుంది అధ్యక్ష. మేము ట్రెండ్ ఫాలో అవుతాం అధ్యక్ష. మేము ట్రెండ్ ఫాలో అవ్వం అధ్యక్ష. మేము అవుతామంటున్నాను అనుకుంటా సార్. మేము ట్రెండ్ ఫాలో కాం, మేము ట్రెండ్ సెట్ చేస్తాం అధ్యక్ష. పచ్చని చెట్టు లాంటి మా చల్లని చంద్రుడు నీడలో సేద తీరాలి కానీ వాళ్ళు చెట్టుకే నిప్పు పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష, బీజేపీ వాళ్ళు అధ్యక్ష. కానీ కేసీఆర్ సార్ ఫైర్ అయ్యిందనుకో మసైపోతారు అధ్యక్ష. ఆల్రెడీ అడుగు పడింది అధ్యక్ష, వెనక్కి చూసేదే లేదు అధ్యక్ష. ఇక అందుకు తగ్గేదే లేదు అధ్యక్ష. అక్కడ చంద్రుడు, ఇక్కడ తారక రాముడు ఉంటే ఇంకేం కావాలి అధ్యక్ష మనకు? బంగారు భారత్ చరిత్రలోనే మరపురాని మర్చిపోని పూటలు ఉండిపోతాయి అధ్యక్ష. ఢిల్లీ పెద్దలు ఇక నుంచి రామచంద్ర అనాలి అధ్యక్ష, రామచంద్ర అనాలి అధ్యక్ష. తోపుడు బండి వ్యాపారింట్లో ఒక పని మనిషి కూలి నాలి చేసే ప్రతి వ్యక్తి నుంచి నేను రోజు నేను మా తమ్ముడు ఇంటి పక్కే ఉంటాం. మా తమ్ముని ఇంటికాడ నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నా, ఒక పని మనిషి ఆమె కినెటిక్ మీద వస్తుంది. రోజు కినెటిక్ మీద వచ్చి మాకు ఆకిలు ఉంటుంది కదా, పాతిళ్ళు, మీ ఏళ్ళకి అపార్ట్మెంట్స్ లేటెస్ట్ ఇది పాతిళ్ళు 30 ఏళ్ళ సంది ఉంటాం. ఆకిలు ఉంటుంది కదా, వస్తుంది కినెటిక్ కొండ మీద దబదబ వచ్చేస్తుంది, ఆకిలు ఊడుస్తుంది, నీళ్లు చల్లుతుంది, ముగ్గేసిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 5-6 ఇళ్ళల్లో చేసిపోతుంది. అట్లా 5-6 ఇళ్ళల్లో ముంగట మళ్ళీ ఇంటికి పోతుంది, మళ్ళీ పిల్లలకు వండి పెడుతుంది, స్కూల్ పంపిస్తుంది, మొగరి డ్యూటీకి కూడా పంపిస్తుంది అధ్యక్ష. అంటే ఎంత మార్పు వచ్చింది చూడు మన తెలంగాణలో, ఎంత అభివృద్ధి చెందింది మన తెలంగాణ వచ్చినాక, మన సీఎం కేసీఆర్, మన ఐటీ మినిస్టర్ వచ్చినాక, మన తారక రాముడు వచ్చినాక. మనం ఎప్పుడన్నా అనుకున్నాం ఇట్లా ఒక కినెటిక్ కొండ మీద వచ్చి ఆకిలూడ్చి ముగ్గేసి రోజు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఉపాధి కలుగుతుంది చెప్పు మన దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.